FC ana ఏం చేసుకుంటాం అన్నీ ఏదో చేయండి స్థిర స్థాయిగా నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క సౌత్ ఇండియా ప్రాంతంలో మనం చూసాం లాస్ట్ 4-5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ యొక్క క్యాపిటల్ అమరావతి ఉండకూడదని చెప్పి డిస్ట్రాయ్ చేశారో మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని మరలా పునరుద్ధరించే భాగంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, అట్లాగే కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వీరందరూ కూడా సమిష్టిగా మరలా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్రాన్ని చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వార్డు స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి, క్షేత్ర స్థాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా. నమస్కారం అండి. మరి గడిచిన 5 సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్రంగా యావత్ భారతదేశము అదేవిధంగా ప్రపంచం కూడా అవహేళన చేసే ఒక దిశగా గత ప్రభుత్వం లాక్కెళ్లిన పరిస్థితులు అందరికీ తెలిసినవే. మరి ఈరోజు అందరి కలల రాజధాని అమరావతి మరి ప్రపంచంలోనే అన్ని రాజధానుల కంటే ధీటుగా ఈ రాజధాని నిర్మించాలని నారా చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నారు. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం. మళ్ళీ దీనికోసం ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్న క్రమంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు మే 2వ తారీఖున దీనికి మళ్ళీ పునఃప్రారంభాన్ని చేపట్టబోతా ఉన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా అందరం కూడా ఆకాంక్షిస్తున్న ఈ శుభ సందర్భం కోసం వెల్లువత్తున ప్రజలందరూ కూడా వెళ్ళడానికి సంసిద్ధులుగా ఉన్నారు. దాన్ని కార్యాచరణ రూపంలోకి ఎలా తీసుకురావాలి, ప్రణాళికాబద్ధంగా ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా ఎలా వెళ్ళాలి అనే ఒక దిశగా ఈరోజు మనకి మన మంత్రివర్యులు R&D మంత్రివర్యులు BC జనార్దన్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఆయన సమక్షంలో ఈరోజు ఒక దిశ నిర్దేశం చేయబడింది. అందరం కూడా ఎంత మందితో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని చేసుకోవడం జరిగింది. వెల్లువెత్తున ప్రజలందరూ కూడా ఈ యొక్క సభకి ఇచ్చేసి విజయవంతం చేస్తారు అని ఆకాంక్షిస్తున్నాం. మరి అందరి కోరిక, అందరి యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు 1,00,000 కోట్ల రూపాయలతో మన ఈ రాజధాని నిర్మాణానికి కేటాయించారు. అనేక కార్యక్రమాల్లో, అనేక డెవలప్మెంటల్ కార్యక్రమాల్లో వారు మనకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. మరి సొంత పనుల కోసం, వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఢిల్లీ పరిగెత్తే నాయకుల్ని మనం ఇప్పుడు దాకా చూసాం. మరి ఇప్పుడు ఢిల్లీ నుంచి నాయకుల్ని మన రాష్ట్రానికి తరలి వచ్చేలాగా చేసుకుంటున్న మన కూటమి ప్రభుత్వ నాయకులు, అధిష్టానం యొక్క నిబద్ధతను మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క రోజు కోసం ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఆ రోజు తరలి వచ్చింది కాబట్టి వెల్లువత్తున ప్రజలందరూ కూడా ఈ యొక్క సభని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం. ప్రజా రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక మేలైనటువంటి నగరంగా, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా, ఆంధ్ర రాష్ట్ర రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని అనేటువంటి విధంగా అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో అమరావతిని పునర్నిర్మించేటువంటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో రేపటి కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి లక్షలాది మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని మరింతగా ప్రజలకు చేరువ చేయాలని, అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ అనేటువంటి
విషయాన్ని తెలియజేసేటువంటి విధంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున గుంటూరు నగరం నుండి నలుమూల నుండి కూడా పెద్ద ఎత్తున గతంలో ఏ కార్యక్రమానికి రానటువంటి స్పందన ఈ రోజు క్షేత్రస్థాయిలో ప్రజల్లో కనిపిస్తా ఉంది. దీన్ని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసేటువంటి విధంగా సన్నాహక సభను ఈ రోజు ఏర్పాటు చేసి దశ దిశ నిర్దేశించినటువంటి పెద్దలు మంత్రివర్యులు అలాగే సీనియర్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి బీసీ జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి దగ్గర నుండి మేధావులు సైతం రేపటి కార్యక్రమానికి తరలి వచ్చి నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని మహాదశ. మనందరికి తెలుసు, రాజధాని శంకుస్థాపనకు ఆనాటి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి రాజధాని నిర్మాణం వేగంగా జరిగింది. అసెంబ్లీ కట్టుకున్నాము, కౌన్సిల్ కట్టుకున్నాము, హైకోర్టు నిర్మించుకున్నాము, ఉద్యోగస్తులకు భవనాలు నిర్మించుకొని చివరి దశకు వచ్చాం, రోడ్లు వేసుకున్నాం. అయితే దురదృష్టవశాత్తు ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కల రాజధానిలో మన అమరావతిని ధ్వంసం చేసింది. తిరిగి ప్రజలు ఈ రాష్ట్రానికి రాజధాని రావాలన్నా, పోలవరం కావాలన్నా, ఇటు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారే శరణమని, ఆయన నాయకత్వమే అవసరమని కూటమి ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు 93% మెజార్టీతో. దానివల్లే మళ్ళా మోడీ గారు మన రాష్ట్రానికి రావడం, రాజధానికి పునర్నిర్మాణం చేయడానికి మళ్ళీ ఆయనే రావడం అనేటువంటిది ఇక్కడ మనం అందరూ కూడా గమనిస్తున్నాం. ఇది ప్రజల్లో వచ్చినటువంటి ఉప్పెన. ఈరోజు 5 లక్షలు అనుకుంటున్నాం, కానీ మరి 5 లక్షలు మించి జనాభా వచ్చే పరిస్థితి ఉంది. దానికి కావలసిన అవసరాలు అంటే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేదా భోజన సదుపాయం కావచ్చు, అన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశంతో మరి R&B మంత్రి గారు జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. వారి యొక్క అపూర్వమైనటువంటి అంటే అనుభవంతో కూడినటువంటి అవకాశాలు కూడా మాకు ఇచ్చారు. ఏ పరిస్థితుల్లో కూడా రాజధాని మనది, మన రాజధాని నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం వచ్చే మోడీ గారికి విశేష స్పందన ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంలో ప్రతి ఇంటి నుంచి కూడా కార్యకర్తలు బయలుదేరుతారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన అవకాశాలు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఈ కార్యక్రమం. కాబట్టి ప్రజల్లో వచ్చినటువంటి స్పందనకు తగినట్టుగా ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. రేపు 2వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం కోసం ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల మనోభావాలు, ఇక్కడ ప్రజలు చేసేటువంటి త్యాగాలు, ఏమైతే రైతులు 30,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతుల శ్రమ కానీ వారి వృధా కాకుండా, వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు అనేటువంటి విషయంతోనే ప్రజలందరూ కూడా నాడు రాక్షస పాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి స్వస్తి చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం లేని రాజధాని ఉంది, ఇక్కడ రాజధాని లేని నగరం ఎక్కడ లేనట్టుగా ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా లేకుండా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన రాజధాని పునర్నిర్మాణం కావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా రాజధాని ఇక్కడే నిర్మాణం చేసుకోవాలి. ఏదైతే నాడు భూమి పూజ చేశారో, నాడు ప్రధానమంత్రి చేసినటువంటి పూజ, ఈ యొక్క పూజ వృధా కావద్దనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి రాష్ట్రం మళ్ళీ ఈరోజు రాజధానిలో పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి సమీక్ష మీద అనేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలు అందరూ కూడా ఈ యొక్క చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క గుంటూరు పార్లమెంటు నుంచే 2,25,000 మందిని టార్గెట్ తీసుకొని రావడం తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా 90,000 ఈ యొక్క 3 నియోజకవర్గాల నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఆ వచ్చే ప్రజలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అక్కడ భోజనాలు కానీ, ఎండలో తీవ్రత ఉన్న దృష్ట్యా మంచినీళ్ళు కానీ, ఇంకా బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులతో పాటు మా రాజకీయ పార్టీలకు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి 3 పార్టీల నాయకులు ఏ వార్డు నుంచి ఎంతమందిని తీసుకెళ్లాలి, దానికి ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ఇన్ఛార్జి కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేసుకోవడానికి మధ్యాహ్నం ఉదయం 11 గంటల నుంచే
ఇక్కడ నుంచి కూడా తరలి వెళ్ళిపోతా ఉన్నాం అందరు కూడా. అదేవిధంగా నాడు రాజధానిలో రాక్షస పాలన అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం ఇది, మంచి పరిపాలన చేయడానికి మళ్ళీ అవకాశం వచ్చిందనేటువంటి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడికి రావాలని ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేస్తారని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రాజధానికి తరలించడానికి బస్సులు ఏర్పాటు చేస్తున్నారా? వాళ్ళకి అక్కడ ఉండటానికి బస్సులు ఏర్పాటు చేశాము. ప్రతి వ్యక్తికి వచ్చిన వారికి ఒక్కొక్క మనిషికి 6 లీటర్ల మంచినీళ్ళ సదుపాయం కల్పించడం జరిగింది. భోజన సదుపాయాలు కూడా తీసుకొచ్చి పంపించాము. తర్వాత వారికి ఏదైనా అవసరమైన మజ్జిగ కానీ ఏది కూడా ప్రతి దానికి ఒక 2-3 మనుషులు ప్రతి బస్సులో వారికి అవసరమైన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలో రోజుకు అరెస్ట్ జరుగుతుంది. అరెస్టులకు ఎప్పుడు మేము రాజధాని గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు తీసుకొని రేపు మంచి వాతావరణంలో తీసుకొని ఇక్కడ మేము రాజధాని పునర్నిర్మాణం కోసం వచ్చామే కానీ మీ అరెస్టుల గురించి మాట్లాడలేదు. మళ్ళా సందర్భం ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా అరెస్టుల గురించి కూడా చెప్తాం. ఓన్లీ గుంటూరు పార్లమెంట్ నుంచి మొత్తం 5 లక్షల అంచనా ఉందండి. మా అంచనా 5 లక్షలు. గుంటూరు పార్లమెంట్ నుంచి 2,25,000. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే మిత్రులంతా నమస్కారం. రేపు నెల 2వ తేదీన జరగబోయేటువంటి అమరావతి రాజధాని యొక్క పునఃప్రారంభోత్సవ సభ విజయవంతం కోసం ఈరోజు గుంటూరు జిల్లాలో గుంటూరు ఈస్ట్ వెస్ట్ పత్తిపాటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గాల నుంచి దాదాపు 90,000 మందిని ఇక్కడి నుంచి తరలించాలనేటువంటి టార్గెట్ను నిర్దేశించుకున్నాం. అదేవిధంగా అధికారులతో కూడా సమీక్ష చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఎంతవరకు మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చేయగలము, బయట నుంచి ఏ రకంగా తీసుకురాగలము, వాళ్లకు ఏ రకమైనటువంటి భోజన సదుపాయం ఏర్పాటు చేయాలనేటువంటి అన్ని విషయాలపైన కూలంకషంగా చర్చించుకొని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులతో కోఆర్డినేట్ చేసుకొని అటు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా మరి ఇక్కడి నుంచి రాజధానిలో జరిగేటువంటి మోడీ గారి యొక్క సభను విజయవంతం చేయడానికి, అదేవిధంగా ఆయన రోడ్ షోను విజయవంతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా, ఎందుకంటే ఇది వేసవ సమయం కాబట్టి మరి ఆ వేసవిలో అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ రకమైనటువంటి వాటిపైన చేయాలనే దానిపైన కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకంటే ఈ అమరావతి పక్కన ఉండేటువంటి ఈ యొక్క గుంటూరు జిల్లా నుంచినే అతి ఎక్కువ మందిని ఇక్కడి నుంచి తీసుకురావాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గ్రామ స్థాయి నుంచి అదేవిధంగా వార్డు బూత్ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక కసితో ఉన్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా రాజధాని ఈ ప్రాంతంలో రానియకుండా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఇబ్బందులు గురి చేశారో దాన్ని మనసులో ఉంది కాబట్టి దాన్ని ఈరోజు మోడీ గారి ద్వారా మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేయాలా అనేటువంటి కసి ఆలోచన ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకే కాకుండా కూటమి పార్టీ నాయకులు మొత్తం కూడా దీన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతం అవుతుందనేటువంటి ఆలోచన పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం జరిగిన తర్వాత అర్థమైంది. దీన్ని విజయవంతం చేయమని చెప్పి మరి పార్టీ నాయకులుగా కాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇది ఒక పార్టీలకు సంబంధించింది కాదు. ఈ ప్రాంతానికి, ఈ రాజధాని, ఈ రాష్ట్రానికి ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఇబ్బందులు, ఆ యొక్క కష్టాలు చూసి నేర్చుకున్నారు. కాబట్టి దాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ముందు ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.